కృతజ్ఞత లేనితనం అనేది క్రైస్తవ జీవితంలో భయంకరమైన పాపం అండి. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి ఏదన్నా కొంచెం కష్టం రాగానే, ఏదన్నా కొంచెం శ్రమ రాగానే దేవుని పని సణుగుతూ ఉంటావు చూసావా, అది చాలా భయంకరమైన పాపం అండి. సణగకూడదు ఎప్పుడు కూడా. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉన్నవాడిని ఏ స్థాయిలో పెట్టాడు దేవుడు. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉండేది, ఒకప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉండేదండి? చక్కగా ద్రాక్షలు ధాన్యములు ఉండే ఐగుప్తులో రాచి రంపాన పెట్టేవాళ్ళు. కొరడ దెబ్బలు, శ్రమల కొలిమి ఐగుప్తులో. అంత భయంకరమైన శ్రమలో ఉంటే తినే సమయం కూడా లేకుండా వాళ్ళు రాచి రంపాన పెట్టుకుంటా ఇటుకలు చేయండి అని చెప్పని వాళ్ళ గడ్డి కూడా వేయకుండా, గడ్డి మీరే సమకూర్చుకోవాలి, ఇటుకలు మీరే చేయాలి అని చెప్పి వారిని రాచి రంపాన పెడతా ఉంటే, ప్రభువా ఈ కష్టం నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా అని చెప్పానంటే, అప్పుడు ప్రభు మోషేని పంపించి అక్కడి నుంచి వారిని విడిపిస్తే, ఇవాళ ఏమంటున్నారండి, ఈ కాని చోటికి మమ్మల్ని ఎలా రప్పించారు అంటే, ఇదేమో కాని చోటు, అదేమో ఆయన చోటు అనమాట.